ఇంట్లో సందడి ముంగిట్లో అల్లరి గమ్మత్తు గారడి చెయ్యాలిలే మేళ తాళాలతో మేజు బాణీలతో నీకే అక్షింతలే వెయ్యాలిలే అరే అరిటాకు విస్తరజాలా పప్పన్నం ముద్ద పెట్టాలా ఊరంతా మోత మొగేలా లగ్గానే నీకు చెయ్యాలా గోల్ గోల్ గోపెమ్మ బోల్ బోల్ బుచ్చమ్మ మాయదారి మైసమ్మలో నచ్చిందే జంచుకోర్రా రాణి రంగమ్మ మేరీ మంగమ్మ మీరా ముంతాజుల్లో ఓ పిల్లే చూసుకోరా వద్దు వద్దు పెళ్ళి ఆపండి మీరు లొల్లి మత్తు మందు చల్లి మళ్ళించకండి మళ్ళీ దోసెయ్యకండి నన్ను రిస్క్ లో గోల్ గోల్ గోపెమ్మ బోల్ బోల్ బుచ్చమ్మ మాయదారి మైసమ్మలో నచ్చిందే జంచుకోర్రా రాణి రంగమ్మ మేరీ మంగమ్మ మీరా ముంతాజుల్లో ఓ పిల్లే చూసుకోరా వస్తుంది నన్నేమో పూజారిని చేస్తుంది నీకోసం పిల్లల్ని కంటుంది నా ఆస్తికి వారసులే అంటుంది నీ ఇంటి యాలన నీ ఒంటి పాలన చూస్తూ నీ తోడు ఉంటుంది పాలనాలు వద్దు ఆ పెత్తనాలు వద్దు నా ఫ్రీడమ్ నే పాడు చేయొద్దు గోల్ గోల్ గోపెమ్మ బోల్ బోల్ బుచ్చమ్మ మాయదారి మైసమ్మలో నచ్చిందే ఎంచుకోరా రాణి రంగమ్మ మేరీ మంగమ్మ మీరా ముంతాజుల్లో ఓ పిల్లే చూసుకోరా నీ తిండి తిప్పలనే చూస్తుంది వంటామే అందుకనే మాకుంది స్వర్గాన్ని చేరువగా తెస్తుంది నెమ్మదిగా నరకంలో తోస్తుంది నీ వెంటి నీడగా నీ అడుగు జాడగా ఉంటుంది ఆమె హమేషా అరే వద్దు వద్దు బాసు అనుమాన పక్షి ఊసు ఆ వైఫ్ తోటి లైఫ్ మటాషు నేను నీలాగా చెట్టే ఎక్కాను షాదీ మననురా అయ్యాడు బ్రహ్మచారి ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాణం తింటాయి మాయం అవుతాయిలే నువ్వు పెళ్ళే చేసుకుంటే వద్దు వద్దు పేచి ఇచ్చాను మీకు పూచి పిల్లదాన్ని చూసి నా పెళ్లి ఫిక్స్ చేసి సంసారిలాగా నన్ను మార్చేసి లా 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 తానే తన్నాన తానే తన్నాన తానే తన్నానే నా తన్నానే తన్ననానా ఇదేనా సర్కార్ ఇల్లు? ఇదేనండి, పదండి లోపలికి వెళ్దాం. పదండి అయితే. సర్కార్ నమస్కారం, సర్కార్ నమస్కారం, సర్కార్ నమస్కారం. మీరు పెట్టండి, నమస్కారం. ఓసారి వీడిలాగే సంబంధానికి వచ్చి సర్కారా వాడెవడు అన్నాడు, అంతే. అప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నమస్కారాలు పెట్టడమే వీడికి పనిష్మెంట్. మీరు పదండి, మీరు పదండి. సర్కార్ నమస్కారం. అదేంటి అలా తొక్కలు పట్టుకుంటున్నాడు? ఏంటిది? వీడికి తొక్క శిక్ష. ఎందుకు ఇంత కక్ష? మీలాగే సంబంధానికి వచ్చి తొక్కలో సంబంధం అన్నాడు. ఆ తొక్క మిస్ అయిందంటే సర్కార్ వీడి తొక్క తీస్తాడు. ఇదేదో ప్రాబ్లమాటిక్ సంబంధంలో ఉంది బాస్. మామయ్య ఎందుకని మంచిది, ఈ సర్కార సంబంధం మనం వద్దు.
నమస్కారం. వీడు సర్కారింటికి సంబంధానికి వచ్చి వద్దులే వెనక్కి వెళ్ళిపోదాం అంటూ వెళ్ళబోయాడు. అప్పటి నుంచి సర్కారు వీడికి వెనక్కి నడవడమే శిక్షగా వేసింది. ఏమయ్యా నువ్వు గిన్నిస్ బుక్ లో ఎక్కడం కోసం మా జీవితాలు ఎందుకే నాశనం చేస్తావు? అయ్యా మీకు ఇలాంటివి ఏం జరగవాలండి. పదండి. రాలుడు ఎంటర్ ది డ్రాగన్ ఏమవుద్దో చూద్దాం. నమస్కారం సర్కార్. కాలు మీద నా కాలేసుకున్నాడు ఫీల్ అవుతాడు. కాంబినేషన్ చూడముచ్చటగా ఉంది. సాఫ్ట్వేరు సర్కారు కలిసినట్టయితే నేను గిన్నీస్ బుక్ ఎక్కినట్టే. ఒకసారి రండి. ఈ పెళ్లి కానీ ఓకే అయిందనుకో నీ గుండు పై అమ్మాయి గారిని తొందరగా పిలిపించుకుంటున్నారు. పిల్ల బాగుంది. నీకు చిరుగుద్ది. ఆవిడ నా తమ్ముడు భార్య. సర్కస్ లో ఏనుగులాగా ఎంట్రీ ఇచ్చినారా బాబు. చిన్నపిల్ల కదండి, సైకిల్ తొక్కడం అంటే ఇష్టం. మరి చిన్నపిల్ల అయితే పెళ్ళి ఎందుకండి? ఆడుకోవడానికి బొమ్మలు కావాలి కదండి. ఎన్ని బొమ్మలు కొన్నా విరగొట్టేస్తుంది. అదే మొగుని కట్టబెట్టామనుకోండి, కొట్టినా విరగొట్టినా పాడు ఉంటాడు. బహుత్ సత్యం. అన్నయ్య వీళ్ళలో నా మొగుడెవరు? అయ్యా పెళ్లి కొడుకు. ఏమే నచ్చాడా? అబ్బా నీకు సిగ్గేస్తుంది. చిప్పు. మాకు అమ్మాయి నచ్చింది. రండి బాబు గారు. బావుగారా రండి. ఎక్కడికి? కాబోయే బామర్ది పిలుస్తారు కదా. వెళ్ళు. ఇష్టపడతావేంటి? వెళ్ళు. ఏంటంటావు? ఏమో. ఎక్కడికి సార్ తీసుకెళ్తున్నారు? ఆ రోజుల్లో పెళ్లి కూతురి శీల పరీక్ష చేయించేవాళ్ళు. ఒక్కగానొక్క చెల్లి, కాబోయే భర్త పర్ఫెక్టో కాదోనని సూర్య. అయిపోయింది. అరే బాగా సూపరు. ఏమైంది? అమ్మా సర్కారు గారు నాకెందుకు చేశారండి శూల పరీక్ష? పెళ్లి కొడుకు ఆయనండి, ఆయనకి చేయాలి కదండి. అమ్మా బాసు ఏంటి గుడ్ల గుబలా చూస్తున్నారు? మందు కొట్టి మూల పడక ప్రశాంతంగా బతికే బాస్కి పెళ్లి పెళ్ళని ప్రాబ్లం తీసుకొస్తారా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఇక్కడే ఉంటే మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఈ ఇంట్లో ఒక్క నిమిషం ఉండడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ముందు. ఎవరు వెళ్ళిపోమంటున్నావు? ఆయన ఎవరో తెలుసా? అమ్మ తోడ పుట్టిన మరో అమ్మ రూపరా మేనమావ అంటే. ఆ
ఆకలిస్తే అన్నం పెట్టడానికి అమ్మ లేదు, ఏడిస్తే ఓదార్చడానికి నాన్న లేడు. అమ్మలా గుండెల్లో పెట్టుకొని నాన్న భుజాల మీద ఎత్తుకొని పెంచాడు రా. తను పెళ్లి చేసుకుంటే ఆ వచ్చేవాడి నన్ను దూరం చేస్తుందేమోనని పెళ్లి పెటాకులు లేకుండా తను ఒంటరివాడు అయ్యాడు. నా కోసం వంటవాడయ్యాడు. నేను ఇంత గొప్పగా బతకడానికి తను ఎన్ని తిప్పలు పడ్డాడో తెలుసా మావయ్య. నువ్వు ఏం చేసినా నా సంతోషం కోసం చేసావు. సారీ మావయ్య. రే వాడు నన్ను ఏమన్నాడని ఊరుకో. నన్ను ఇంటివాడిని చేయాలనుకున్నావు, నీ కథ నిజం చేస్తాను మావయ్య. సారీ బాబాయ్. సారీ లేదు గిరి లేదు, అవతల పూరి మాడిపోతుంది. పద తీసుకో బ్యాగ్. అలాగే కమాన్ పద. సారీ అంకుల్. ఆపవే, మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం, లేచి గెంతడం. రేపు వచ్చేవాడు 6ంటికే లేపుతాడు, అప్పుడు తిక్క కుదురుద్ది. వాడెవడో వచ్చినప్పుడు చూద్దాంలే పిన్ని. సరే సరే, కాఫీ అక్కడ పెట్టే. తొందరగా రా, స్నానం చేసి టిఫిన్ చేద్దు గాని. ఈ టైంకి లెక్చి స్కిప్పింగ్ చేస్తుందంటే ఏ ప్రాబ్లమ్స్ లేనట్టే. పెళ్ళంటూ చేసుకుంటే ఈ పిల్లనే చేసుకోవాలి. తెనాలి రామకృష్ణ ఫిక్స్ అయిపో.